పెట్టాలనుకున్నాను కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అక్క నువ్వు ప్రతి వారం శివాలయాలు తిరుగుతుంటావు కదా, శివుణ్ణి మొక్కుతావు కదా, అసలు నీకు శివుడు అంటే అర్థం తెలుసా అని అడిగారు. ఇంకొకటి అసలు పంచాక్షరి అయిన ఓం నమ శివాయ అంటే అర్థం తెలుసా అని అడిగారు. అవును బ్రదర్, నాకు శివ అంటే అర్థం తెలుసు. ఎందుకంటే శివ అంటే శంకరుడు, శివ అంటే పార్వతీదేవి, ఆ జగన్మాత. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు శివ శివ అంటాం కదా, అదే శివ అంటే శంకరుడు, శివ అంటే జగన్మాత అయిన ఆ పార్వతీదేవి అని అర్థం. అందుకే నేనేమంటానంటే ఈ జగన్మాత ఈ శంకరుడు కలిసి ఎప్పుడు ఒకే దగ్గర ఉంటారు, వాళ్ళని విడగొట్టడానికి ఏమీ లేదు. అందుకే శివ శివ అంటారు, శివ పార్వతులు కానీ శివ శివ కానీ అంటారు. ఎక్కడైనా సరే శివుణ్ణి పార్వతీదేవి సమేతంగానే కొలుస్తారు కదా, అందుకని. ఇంకొకటి పంచాక్షరి అయిన ఓం నమ శివాయకు అర్థం తెలుసా నీకు అని అన్నారు. అవును బ్రదర్, నాకు ఓం నమ శివాయ అంటే అర్థం తెలుసు. ఎందుకంటే నేను డివోటీ ఆఫ్ లార్డ్ శివ. ఎందుకంటే నాకు ఆది అంతం అంతా శివనే కనిపించారు. ఒకానొకప్పుడు నేను సూసైడ్ చేసుకునే టెండెన్సీలో ఉన్నప్పుడు నా చావులో కూడా నాకు శివుడే కనిపించాడు. నేను వెనక్కి వచ్చేసాను. అంటే నా అంతటా నేను రాలేదు, ఎవరో కాపాడలేదు, ఆ శివుడే వాళ్ళ రూపంలో నన్ను కాపాడని నేను అనుకుని అప్పటి నుంచి నేను డివోటీ ఆఫ్ లార్డ్ శివ అయిపోయాను. పంచాక్షరికి అర్థం ఓం నమ శివాయ అంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరి అని పంచభూతాలతో పంచ శివలింగాలతో కొలుస్తారు. ఒకటి వాయు, జల, పృథ్వీ, ఆకాశ, అగ్ని అనే 5 లింగాలతో కొలుస్తారు. అందుకే దాన్ని ఓం నమ శివాయ అనే పంచాక్షరి నామం అంటారు. అంటే పంచభూతాల కలయికతో కూడుకున్న మంత్రము అని అర్థం. ఆ ఒక్క పంచాక్షరి నామాన్ని రోజు 108 సార్లు మీరు కనుక ఆ పంచాక్షరి నామ స్మరణ చేయగలిగితే మీకు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. శివుడే మీ కళ్ళ ముంగటికి వచ్చి మీ చేతులకు ఇచ్చేస్తాడు. అంటే నీకు శివుణ్ణి మొక్కితే ఏ ప్రాబ్లం రాలేదా, నీకు ఏ కష్టం రాలేదా అని అందరూ అనొచ్చు. నిజమే, శివుణ్ణి మొక్కడం వల్ల చాలా కష్టాలు వస్తాయి. మనకు అదొక పరీక్ష, ఒక్క పరీక్ష కాదు, చాలా పెద్ద పరీక్ష. శివుణ్ణి ఎంత మొక్కితే అంత కష్టం వస్తుంది. నేను శివుణ్ణి మొక్కడం స్టార్ట్ చేసిన తర్వాత నా వాళ్ళందరూ నాకు దూరం అయ్యారు. నా అనుకునే వాళ్ళు కూడా నన్ను వదిలేసి వెళ్ళారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా నేను శివుణ్ణే పట్టుకున్నా. ఎందుకంటే నువ్వే నీ చేతులతో పోగొట్టావు, నువ్వే నీ చేతులతో నాకు వాళ్ళందరిని ఇచ్చేయమని వేడుకున్నా. అంతే, ఆయన ఇచ్చేసాడు. ఎన్ని రోజులైనా మనం ఎదురు చూడాల్సిందే. ఆ దేవుడే మనకు ఏ చేతులతో అయితే తీసి పక్కన పెట్టాడో అదే చేతిలో తీసుకొచ్చి మనకి ఇచ్చేస్తాడు. అంతకు మించి ఎక్కువ ఇస్తాడని నా నమ్మకం. మీరు కూడా ఒకసారి పంచాక్షరి నామాన్ని చదివి చూడండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి నామాన్ని రోజు 108 సార్లు బ్రహ్మముహూర్తంలో కానీ మీకు నచ్చిన టైంలో చేయండి. అనుకున్నది మీకు పొందుతారు, నేను గ్యారంటీ. కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. కాబట్టి సూర్యుడిని చూస్తావా, శివుడే.